బ్రేకింగ్ న్యూస్ ఈరోజు మధ్యాహ్నం వైఎస్ విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే వైఎస్ సతీమణి విజయంతో భేటీపై జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న ఫోటోగ్రాఫ్స్ కూడా బయటకు వచ్చాయి. దీంతో ఎందుకు టీడీపీ తాడిపత్రి ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మను ఎందుకు కలిశారు, ఇందులో ఉన్న రాజకీయ ఆంతర్యం ఏంటి, ఏ రాజకీయ పరిణామాలు పై చర్చించుకున్నారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎందుకు వైఎస్ విజయమ్మను కలవాల్సి వచ్చిందనే విషయంపై జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి నాయుడు దగ్గర పూర్తి సమాచారం ఉంది. నాయుడు, ఎందుకు వైఎస్ విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు? థ్యాంక్ యూ రోహిత్. ఏదైతే మొత్తం మీద వైఎస్ విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికిను జేసీ కుటుంబానికి పెద్ద ఎత్తున ఏదైతే కేసుల పర్వం కావచ్చు, లేదంటే బస్సుల అంశం కావచ్చు, ఇటువంటివన్నీ పెద్ద ఎత్తున కేసులు కోర్టుకు వెళ్లడం, అందులో జేసీ ప్రభాకర్ రెడ్డిని, జేసీ అస్మిత్ రెడ్డిని ఇద్దరిని కూడా జైలుకు పంపడం, ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తల్లి గారైనటువంటి వైఎస్ విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి అది హాస్పిటల్లో అనుకోకుండా కలిశామని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం వీరికి గతం నుంచి కూడా ఆ కుటుంబంతో మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. అయినప్పటికీ మాత్రం ఈ మధ్య కాలంలో గ్యాప్ ఉన్న పరిస్థితి ఉన్నమాట వాస్తవమే. కాకపోతే మాత్రం ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మ కలవడం అనేది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా మంది అయితే మాత్రం ఇంటికి వెళ్లి కలిశారని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి దానికి వివరణ కూడా ఇచ్చాడు. ఇక్కడ హాస్పిటల్లో హెల్త్ చెకప్కి వెళ్తే అక్కడ కలిశామని చెప్పేసి చెప్పిన లాంజ్ లో కలిసి మాట్లాడామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీదను పేర్ని నాని మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఇటీవల కాలంలోనే కొడుకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా నన్ను గత ప్రభుత్వం పెద్ద ఎత్తున వేధించింది, బస్సులు కూడా రోడ్డు మీదకి రానివ్వలేదు అని కూడా ప్రభాకర్ రెడ్డి బాహాటంగానే చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటివన్నీ ఒకవైపు చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన పరిస్థితులు, ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా విజయమ్మ ప్రభాకర్ రెడ్డి కలవడం అనేది మాత్రం జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఏకంగా ఫ్రెండ్లీ వాతావరణంలోనే కలిశారనే కూడా జేసీ వర్గం చెప్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో మాత్రం, ఎందుకంటే జేసీ కుటుంబంతో చాలా మంది రాజకీయ నాయకులకి అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే చాలా మంది కూడా చర్చించుకుంటారు. అంటే అనుకోకుండా హాస్పిటల్ దగ్గర ఎదురెదురు పడటంతోనే మాట్లాడాను అనే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారా? ప్రభాకర్ రెడ్డి అయితే మాత్రం అదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హాస్పిటల్లో హెల్త్ చెకప్కి వెళ్ళాం, అక్కడ కూడా విజయమ్మ గారు రావడం, అనుకోకుండా జరిగినటువంటి పరిస్థితుల్లో లాంజ్ లో కూర్చొని మాట్లాడడం కాసేపు అని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇది ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్ తో కూడా ప్రభాకర్ రెడ్డి గారు అంతకుముందు కూడా హాస్పిటల్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ఏదైతే ఉందో ఈ కలయిక అనేది మాత్రం చర్చ మాత్రం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి అటు కొంచెం గ్యాప్ ఉంది అని కూడా ఒకవైపు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా ప్రభాకర్ రెడ్డి కలవడం అనేది, ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ప్రభాకర్ రెడ్డి కూడా బాహాటంగా నా గత ప్రభుత్వం పెద్ద ఎత్తున మమ్మల్ని వేధించింది, దీన్ని వదలను, నేను ఖచ్చితంగా ఎదుర్కొంటాను, ఏదైతే ఉందో కేసుల పరంగా కూడా మొన్న ఈ మధ్యన కూడా జిల్లా ఎస్పీని కూడా కలిసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇటు తదితరుల మీద కేసు కూడా నమోదు చేయాలని చెప్పి కూడా విత్ రికార్డెడ్ గా వచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇది కలయిక అనేది మాత్రం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రోహిత్, రైట్ నాయుడు, వైఎస్ విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కలిశారు. అయితే ఎందుకు కలిశారు, ఏ రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయి, ఏ రాజకీయ విషయాలు వీరి భేటీలో చర్చకొచ్చాయని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైఎస్ విజయమ్మ నివాసంలో కలిశారు అనే చర్చ జరిగింది. కానీ దీనిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్లోని ప్రముఖ హోటల్కు వెళితే అక్కడ లాంజ్లో విజయమ్మ కనిపించారు. దీంతో విజయమ్మ బాగోగుల గురించి ఆరా తీశాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఈ కలయికలో ఎటువంటి రాజకీయ ప్రత్యేకత లేదు అని జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.